मेरे मुसलमान भाइयों और बहनों, ये महीना 13 तारीख को तेलुगुदेशम पार्टी के ऊपर साइकिल निशानी के ऊपर अमरनाथ रेड्डी सार ने पोटी कर रहे हैं। 13 तारीख को वोटिंग है। मेरे मुसलमान भाइयों, तुम सब एक बार सोचो, अमरनाथ रेड्डी सार पलमनेर नियोजकवर्ग में मुसलमानों को क्या क्या लाया है, स्कीम क्या क्या पेंडिंग रखे हैं। నా అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మైనార్టీలారా, మీరందరూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నవి, మన నియోజకవర్గంలో జరుగుతున్నవి మైనార్టీల దాడుల్ని మీరందరూ ఒకసారి గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు తెచ్చిన పథకాలన్నీ కూడా ముస్లింలు తెచ్చిన షాదీ ఖానాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నీ పెండింగ్ పెట్టిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇవన్నీ పథకాలకు పెండింగ్ పెట్టారు. అంతెందుకండి, పలమనేరులో మన కళ్ళ ఎదుట కనబడే షాదీ మహల్ మన ఈద్గాలో కడితే ₹1 కోటి మొండిగోడల మీద ఉంది. మళ్ళీ 2 షాదీ మహల్స్కి 25,000 రూపాయలు కట్టి 25 లక్షలు శాంక్షన్ చేస్తే అది కూడా పెట్టింది మన కళ్ళ ముందు కనబడుతుంది. వీకోటాలో 17 కోట్ల రూపాయలతో బాలికల కాలేజీ ముస్లింస్ తెచ్చిన ఘనత కూడా మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కింది. అది కూడా పెండింగ్ పెట్టారు. అలాగే ముస్లింలకు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్కీమ్లో ఆ యొక్క స్కీమ్ కూడా నంబర్గా నేనే అందరికీ తీయించాను. ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్లిబుల్లి మాటలు చెప్పి నేను ₹1,00,000 ఇస్తానని చెప్పిన మాట కూడా వాస్తవం కాదా? ముస్లింల మీరు అందరూ గమనించాలి. ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత వచ్చిన ఎవరికి ₹1 ఇచ్చాడా? అమ్మాయి 10వ క్లాస్ పాస్ కావాలా, అబ్బాయి 10వ క్లాస్ పాస్ కావాలా, ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఉండాలని చెప్పినారు. ఇంకొకసారి ముస్లింలారా మీరందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి కన్నా ఓటు వేస్తే మన ముస్లింలకి ఒక స్కీమ్ పెడతారు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఆ వీధిలో ఉండే అమ్మాయే ఉండాలా, ఆ వీధిలో ఉండే అబ్బాయే ఉండాలా, ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకోవాలా, ముందుగానే ప్రేమించుకోవాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్ఆర్సీ సిఐ మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ముస్లింలారా మీది బాగా వినాలి. ఎన్ఆర్సీ సిఐఏ ఈ రెండుటిపైన కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినారు కానీ అనుకూలించలేదు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 5 ఏళ్లలో ఏ ఎంపీలు పోయేసి పార్లమెంట్లో ఓటు వేసినారు ఎన్ఆర్సీకి కానీ సిఐకి కానీ? మన పక్క పార్లమెంట్లో ఉన్న మిథున్ రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరులో పోటీ చేస్తున్న ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడిన సాక్షాత్తు వీడియోలు మన దగ్గర ఉన్నాయి. మీకు అందరూ కూడా అన్ని గ్రూపులు కూడా వేశాం, మీరు చూశారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో అమరన్న గారి భార్య రేణుకారెడ్డి గారు మన ముస్లిం మైనార్టీల మున్సిపాలిటీలో ఏకచక్రాధిపైన ఒక నిరాహార దీక్ష ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో పాల్గొన్న నాయకురాలు కూడా మన రేణుకారెడ్డి అక్క గారే, అమర్నాథ్ రెడ్డి గారి భార్య. ఆ రోజు కూడా చెప్పినారు, అందరికన్నా ముందు ముస్లిం కన్నా జరిగితే నా ఫ్యామిలీ ఉంటుంది, మా పార్టీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ముస్లింలకి అనుకూలంగా ఉంటాడు కానీ వ్యతిరేకం కాదు అన్నారు. ఆ తర్వాత సిఐఏ పైన రంగబాబు సర్కిల్లో ప్రతి మసీదు నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒకరు ధర్నా చేస్తే 20 రోజులు చేసిన ముస్లింలు ఆ రోజు కూడా మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు వచ్చి అక్కడ కూర్చొని మనకు సంఘీభావం తెలిపినారే కానీ ఈ ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నారో కూడా మనకు తెలియదు. ఆ రోజు కూడా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినారు, మీ ముస్లింలకి ఎప్పుడు మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందుగా నేను ఉంటాను, నన్ను తాకి మిమ్మల్ని తాకాలని చెప్పిన ఘనత కూడా మన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారిది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనకు ముస్లింలకు హజ్జుకు వెళ్ళాలంటే ప్రతి ముస్లింలు కూడా హజ్జుకు పోవాలని చెప్పి మనసులో ఒక ఆవేదన, ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు హజ్జుకు పోతుంటాడు, మనకు ఆ స్తోమత లేదు అని గమనించిన నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మనం హజ్జుకు వెళ్ళాలంటే ₹1,00,000 చంద్రబాబు నాయుడు గారు మనకు సబ్సిడీ పెట్టిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. అందుకు మీరందరూ ఆలోచించి ఈసారి దగ్గుమల్లు ప్రసాదరావు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే మన మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు కూడా అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు వస్తాయి మనకి. 2 ఓట్లు కూడా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై అమరావతి. మనం యాక్చువల్గా గత తెలుగుదేశం ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ రౌడిజం కబ్జా కోరికలు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారని దాని గురించి నేను చిన్న విషయాలు రెండు చెప్తాను. ఆ రోజు మన రాష్ట్రం విడిపోయింది, కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రాజధాని కోసం మన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే బయట వచ్చి రాజధానిని డెవలప్ చేసి ఆ రాజధానిని డెవలప్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం ఏమనింది అప్పుడు 30,000 ఎకరాలు కావాలా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాలు కాకుండా 33,000 ఎకరాలు తీర్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడే. ఈరోజు ఆ రాజధాని ఏమైంది మీకు అంటే ఒక రాష్ట్రం డెవలప్ చేసేది కూడా మీకు చేత కాకపోతే 3 రాజధాని అంటావు. నీకు సిగ్గన్న ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? 3 రాజధాని అంటావే, ఒక ఇల్లు కట్టుకుంటే దిక్కు లేదంటావు అంటే ఇక్కడ 3 ఇండ్లు అంటావు. పోనీ ఎక్కడైనా అది సక్సెస్ అయిందా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఏమన్నా రావాలంటే రాజధాని ఉంటేనే కదా దీనికి జరుగుతుంది. ఈ రాజధాని లేని మొండెం లేని తల ఏడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దయచేసి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ రోజు 30,000 ఎకరాలు అంటివి, మళ్ళీ 33 మాకి ప్రాంతాలకు మధ్యలో చిచ్చిపెట్టేది ఇష్టం లేదు అంటివి. ఈరోజు నీ నోట్లో ఏం పలుకుతాడో నోరు తీరిసే అబద్ధాలే నీ నోట్లో వచ్చేది తప్ప నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటావు. నోరు తీసి అదే చెప్తావు కానీ వాళ్ళకి ఏం న్యాయం చేసినావు ఇంతవరకు నువ్వు? అన్నీ ఈ రాష్ట్రంలో నెంబర్ 1లో ఏదో ఉందంటే గంజాయి, ఇది మళ్ళా రౌడిజం అరాజకం కబ్జాలు, ఇవి తప్ప నువ్వేమన్నా డెవలప్ చేసినావు అంటే ఏమి కానీ డెవలప్ చేయలేవు. ఉండే కంపెనీలో బయట రాష్ట్రానికి పంపించేస్తావు. ఏదైనా కంపెనీ ఇది కొత్త కంపెనీ తెచ్చినావంటే అది లేదు. ఇంక నీకు ఏ రకంగా జనాలు ఓటు వేయాలనుకుంటావు నేను అడతా ఉండా. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఓటేస్తే అయ్యో ఆ ఓట్లంతా నాది కాదు అంటావు. ఇంక ఏ ఓట్లు నీ ఓట్లు అదన్నా చెప్పండి పోనీ. ఎంప్లాయీస్ నీ ఓట్లు కాదు అంటావు, చదువుకున్న వాళ్ళు నీ ఓట్లు కాదు అంటావు, యువకులు నా ఓట్లు కాదు అంటారు, తాగుబోతులు నీ ఓట్లు కాదు అంటావు. ఇంకోరు అసలు ఏమన్నా దొంగ ఓట్లు తెచ్చేసుకుంటావు. ఆ ప్లానింగ్లు ఏమైనా ఉండవా? ఏం లేదంటే ఎమ్మెల్సీ మొన్న కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది చూడు, అందరూ అప్లికేషన్లు సింపేసి సర్పంచ్ ఎలక్షన్లో స్కూటీలు ఎత్తేస్తాడు. అట్లా మరి ఏమన్నా అనుకుంటా ఉండవా నువ్వు? నోరు తీర్చి తప్పులు చెప్తావు తప్ప వేరే విషయాలు అయితే ఏమి నువ్వు చేస్తుంది ఘనత కూడా ఏమి లేదు. ఈ చెత్త ప్రభుత్వంలో సైకో పాలన ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ బిడ్డని చంపుతావు, 10th క్లాస్ చదివిన అబ్బాయిని చంపుతావు, మళ్ళా ఎస్సీ బిడ్డను చంపి డోర్ డెలివరీ ఇస్తావు, మైనార్టీలను చంపుతావు. హత్యా రాజకీయమైన నువ్వు ఈ రాష్ట్రంలో చేయాలనుకుంటావు. ఈ ప్రజలకు చెప్పదలుచుకుంటున్నావు ఏమన్నా చేయాలంటే రాష్ట్రం డెవలప్ చేసి చూపించు, అంతేగాని పోలవరం ఏమైంది, అమరావతి ఏమైంది, దీని గురించి దృష్టి పెట్టుకో. రేపు పొద్దున్నే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకి బస్ ఛార్జీ ఫ్రీ అవ్వచ్చు, సంవత్సరానికి 3 సిలిండర్లు కావచ్చు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 కావచ్చు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటా ఉంటే అంతమందికి అమ్మకి వందనం కింద సంవత్సరానికి 15,000, మళ్ళీ పింఛన్ 4,000 చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇవంతా ఖచ్చితంగా చేస్తాడనే సంగతి నేను తెలుపుకుంటూ, రేపు పొద్దున్నే మన రాష్ట్రం బాగుండాలంటే పైన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి, ఇక్కడ అమరన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి, మన జిల్లాలో ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని తెలుగుదేశం గుర్తుకు ఓటేసి గెలిపిస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.